అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్కి వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు మహాయుతి కూటమి మల్లగుల్లాలు పడుతోంది. తదుపరి సీఎం ఎవరన్న దానిపై నిర్ణయం మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో శాఖల కేటాయింపు, కీలక పదవులు ఖరారయ్యే వరకు సీఎం పేరును ప్రకటించకూడదని బీజేపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏక్నాథ్ షిండే రాజీనామా చేసిన తర్వాత ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని గవర్నర్ సూచించడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్రకు చెందిన ఓ బీజేపీ నేత కీలక ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి పేరును ప్రకటించడంలో కేంద్ర నాయకత్వం తొందరపాటు లేదని తెలిపారు. మంత్రిత్వ శాఖలు, జిల్లాల ఇన్ఛార్జీలు వంటి కీలక పదవులు ఖరారు, ప్రభుత్వ ఏర్పాటుకు సమగ్ర ప్రణాళిక రూపొందించడమే తమ ప్రాధాన్యత అన్నారు. భాగస్వామ్య పక్షాల్లో ఎటువంటి భేదాభిప్రాయాలు రాకుండా ఉండేందుకు అధిష్టానం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని, పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఆ వ్యవహారాలతో పాటు మహారాష్ట్ర నేతలతోనూ సుదీర్ఘ మంతనాలు జరుపుతోందని చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతుండటంపై శివసేన అధికార ప్రతినిధి సంజయ్ సిర్సాట్ స్పందించారు. మంగళవారం రాత్రి లేదా బుధవారం ఉదయం వరకు దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. షిండే, ఫడ్నవీస్, అజిత్ పవార్లు మంగళవారం సాయంత్రం భేటీ అవుతారని, ఆ తరువాత ఓ నిర్ణయం వెలువడుతుందన్నారు. మరోవైపు మహారాష్ట్ర పరిణామాలను పర్యవేక్షించేందుకు ఓ బృందాన్ని బీజేపీ నాయకత్వం ముంబైకి పంపించనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ కూర్పుపై ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో చర్చించిన తరువాతే సీఎం పదవిపై ఓ ప్రకటన చేయనున్నట్లు సమాచారం. అయితే ఆపద్ధర్మ సీఎం ఏక్నాథ్ షిండే ఉదయం చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ఆ ట్వీట్తో సీఎం రేసు నుంచి షిండే వైదొలుగుతున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఎన్నికల్లో మహాయుతి ఘన విజయం సాధించడంతో తమ ప్రభుత్వం మరోసారి అధికారం చేపట్టబోతోందని, మహాకూటమిగా తాము ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని చెప్పారు. నేటికి కలిసే ఉన్నామని వెల్లడించారు. తనపై ప్రేమతో కొన్ని సంఘాల వాళ్లు కలవటానికి ముంబై వస్తామని అడుగుతున్నారని, వారి అభిమానానికి తాను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు. అయితే తమ మద్దతుగా అలా ఎవరూ రావద్దని విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన చెప్పారు. అదేవిధంగా శివసేన కార్యకర్తలు సీఎం అధికారిక నివాసం వద్ద మరెక్కడా గానీ గుమికూడవద్దని కోరుతున్నానని చెప్పారు. బలమైన, సుసంపన్నమైన మహారాష్ట్ర కోసం మహాకూటమి బలంగా ఉందని ట్వీట్లో పేర్కొన్నారు. అలాగే కొనసాగుతుందని కూడా షిండే రాసుకొచ్చారు. దీంతో సీఎం రేసు నుంచి తాను వైదొలుగుతున్నట్లు ఆయన సూచనప్రాయంగా చెప్పారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్ర 14వ అసెంబ్లీ పదవీ కాలం మంగళవారంతో ముగియనుంది. దీంతో ఆలోగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే రాష్ట్రపతి పాలన విధించాల్సి వస్తుందన్న వార్తలొచ్చాయి. వాటిని అధికారులు ఖండించినప్పటికీ కొత్త సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఒకవేళ బీజేపీకు అవకాశం వస్తే దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారా అన్న దానిపై స్పష్టత లేదు. ఈ క్రమంలోనే ఆయన ఢిల్లీ వెళ్లటం చర్చనీయాంశంగా మారింది. అయితే తాను రాజకీయాల కోసం రాలేదని, వివాహ వేడుక నిమిత్తం ఢిల్లీకి వచ్చానని ఫడ్నవీస్ చెప్పారు.